నిలబడి ఈ దినానికి ఏర్పరచబడిన పరిశుద్ధులను వచ్చి దేవుని యొక్క వాక్యం చదువుకున్నాం. పరిశుద్ధ 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 ప్రభువా కీర్తనలు 96 వచ్చాము 1 నుంచి 3 వర్షాలు. కీర్తనలు 96 1 నుంచి 3 వచ్చాము. యెహోవా మీద కీర్తన పాడండి, సర్వభూజనులారా యెహోవా మీద పాడండి. యెహోవా మీద పాడండి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. పరిశుద్ధ అపోస్తల కార్యములు 26 అధ్యాయము 12 నుంచి 18 వచనాలు. అపోస్తలుల కార్యములు 26 అధ్యాయము 12 వచనం నుంచి 18 వచనాలు చదువుకుందాం. అందునిమిత్తము నేను ప్రధాన యాజకుడి చేత అధికారమును ఆజ్ఞను పొంది నమస్కారం పోవచ్చుండగా, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూసి తిని మేమందరము నేర్పడినప్పుడు, సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసించుచున్నావు? మునిపోల కొరకు ఎదురుతనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నీవెవడమని అడుగగా, ప్రభు, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూసి అన్న సంగతిని గూర్చి, నేను నీవు కనపడకు సంగతిని గూర్చి, నేను పరిచయానికి కాను సాక్షిగా నియమించుటకై కనపడి ఉన్నాను. నీవు లేచి నీ పాదము మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరిగి నా యందు విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి ఎదురు పంపానని చెప్పాను. దేవుడు పరిశుద్ధాన్ని దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధ
సువార్త పాఠంగా యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం నుంచి 26వ వచనం చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుతున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనం నుండి 26వ వచనం వరకు. యేసు వచ్చి అది వరకే అతను 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకున్నాను. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి ఎదుకు వచ్చి ఉండేది. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళను గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకూడదు. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుతున్నాను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుతున్నాను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించుగా. అదిగో అదిగో అంజూరము ఓ క్రైస్తవా, చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవా,
దేవుని యొక్క వాక్యాన్ని చేసుకుని పరిశుద్ధమైన నుంచి రాజులు మొదటి కాలము 19వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతాము. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నేను వెంబడించదని చెప్పి అతని సెలవడగా అతడు పోయినప్పు నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. గొప్ప దేవుడు మరి యొక్క దినము సమయాన్ని మాకు ప్రసాదం చేయాలని లోకము కాలము బహుభయంకరంగా ఉంటుంది. నెమ్మది లేదు, సమాధానం లేదు, ప్రేమ లేదు. అలాంటి సందర్భంలో అలాంటి లోకంలో అలాంటి మనుషుల మధ్యన మమ్మల్ని నడిపిస్తున్నావు, కాపాడుతున్నావు, పోషిస్తున్నావు, ముందుకు తల్లి నడిపిస్తున్నావు తల్లి. కనుక ప్రభా ఈ సందర్భంలో నీ మాటలు వచ్చినగా ఆత్మ జీవితంలో లోతైన అనుభవం మాకు దయచేయాలి. ఆమె రాజు మొదటి కాలము 19వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకున్నాం. 19వ వచనం సమయానికి ఏలియా అచ్చటి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడింది. అతడు తన ముందు ఉన్న 12 అరకల ఎడ్ల చెంత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోడుతున్నాడు. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నేను వెంబడించానని చెప్పి సెలవడిగి అతను పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను. పరిశుద్ధమైన వాక్యంలో చాలా అద్భుతమైన ఆశ్చర్యకరమైన మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ ప్రవక్త అయిన ఏలీ గారు కనపడుతున్నాడు. ఒక సామాన్యమైన మనుషుడైన ఎలీషా కనపడుతున్నాడు. ప్రవక్త ఏలియా ప్రవక్త చాలా అద్భుతమైన ప్రవక్త. మంచి ప్రార్థనా పనులు, రోషం కలిగిన దేవుడు వ్యక్తి, భక్తి కలిగిన దేవుడి చేత ఏర్పరచబడిన ప్రవక్త ఏలియా. అయితే ఏలీ గారికి ఎలీషా కనపడ్డాడు. ఎలీషా ఏం చేస్తున్నాడు? పొలము దున్నుకుంటున్నాడండి. పొలము దున్నుకుంటున్నాడు, పని చేసుకుంటున్నాడు. వ్యవసాయదారుడు అనుకోవాలి, కష్టపడే వ్యక్తి అనుకోవాలి, లేకపోతే పొలం పనులు చాలా తీరిక లేకుండా పని చేసుకుంటూ ఉన్నాడు. తన పని వేరు, తన వృత్తి వేరు, తన యొక్క మరి మార్గం వేరు, తన యొక్క జీవితం విధానం వేరు. ఏమీ తెలియదు ఎలీషాకి ఏమీ తెలియదు. చూడండి, అప్పుడు ఉన్న ప్రవక్తలు కానీ యాజకులు, బోధకులు మరి ఏమీ తెలియని వారు, చదువు లేని వారు, పాపడండి. వ్యవసాయం చేసుకునేవాళ్ళు, అలాగే చేపలు పట్టుకునేవాళ్ళు, అలాగే లోకంలో అనేకమైన పనులు ఉండేవాళ్ళు. అలాంటి వ్యక్తులు ప్రాముఖ్యమైన వ్యక్తి ఎలీషా. పాపం ఎలీషా తన పొలాన్ని దున్నుకుంటున్నాడు. ఏలీ గారు చూశాడు. వచ్చి ఏలియా అతని జారబోయి తన దుప్పటి అతని మీద వేశాడు. ఏం చేశాడు? తన మీద ఒక గొంగళి ఉంది. ఎవరికి? ఏలీ గారి. ఏలీ గారి మీద ఉన్న గొంగళి, ఏలీ గారు ధరించిన గొంగళి, ఏలీ గారి దగ్గర ఉన్న ఆ గొంగళిలో పరిశుద్ధాత్మ అభిషేకము ఉన్నదని, దేవుని యొక్క
చాలా ప్రాముఖ్యమైన విషయం. మనుషుడే కానీ, ప్రవక్తే కానీ, యాజకుడే కానీ, బోధకుడే కానీ అతని మీద ఉన్న వస్త్రములో ఉన్నది పరిశుద్ధత అండి. ఆ యొక్క దుప్పటి అనగా వస్త్రము ఎలీషాకి తగిలింది. వెంటనే ఎలీషా చూడండి, అతడు ఎడ్లను విడిచిపెట్టాడు. మన పని ఎవరు చేస్తారు? మన పని ఎవరు చేస్తారండి? చేయవలసిన పని ఏమైపోద్ది, చేయవలసిన పనిలో మరి ఆ పని గుర్తుపడిపోతుంది కదండి. కానీ ఎలీషా ఆగిపోయాడండి. ఆగిపోయి తను చేసే పనిని, వృత్తిని, సమస్తాన్ని ఆపేశాడండి. ఆపేసి ఏలియా వెంబట వెళ్ళటానికి సిద్ధపడిపోయాడు. ఏలీ గారి దగ్గర ఏముందండి? ఏలీ గారి దగ్గర ఏముండలేదు. ఏలీ గారు దేవుడికి పరిచయం చేసే యాజకుడిగా, కానీ అతని దగ్గర ఏమీ లేదండి. కానీ విశ్వసించిన హృదయం ఎలీషాకి కలగదు. చూడండి, ఏలీ వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చేదను. అయ్యా వస్తాను అన్నాడు. నీ వెంబడి వస్తాను, నీతో వస్తాను, నీ పనికి చేయడానికి నేను వస్తాను. నువ్వు ఏ పనిలో ఉన్నావు? దేవుని పనిలో ఉన్నావు, దేవుని కార్యములో ఉన్నావు. అది ప్రాముఖ్యమైనది, అవసరమైనదండి. ఈ దినాల్లో ఏది అవసరమో, ఏది ప్రాముఖ్యమైనదో, ఏది కావలసి ఉన్నదో, ఏది చేస్తే ప్రయోజనమో మనకి తెలియట్లేదండి. ఈ దినాల్లో దేవుని పని చేయాలి, దేవునితో నడవాలి, దేవునిలో ఉండాలి, దేవుని యొక్క పని కోసం నిర్ణయం చేసుకోవాలి. లోకంలో ఉన్న ఏది కూడా అనవసరము, దానివల్ల ప్రయోజనము అనేది చేసుకోవాలి. కానీ పని చేసుకోవాలి, బ్రతకాలి, సంపాదించుకోవాలి, కానీ మనసు అనేది దాని మీద ఉండకూడదు అని వాక్యము జ్ఞాపకం చేస్తున్నది. కానీ పని ఆపేశాడు, చేయవలసిన పని. అయితే వేరే కూడా పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించిందని చెప్పి అతను సెలవు అడిగి, అంత అద్భుతమైన కార్యం అండి. అతడు పని ఆపేసి అన్నాడు, నేను ఇంటికి వెళ్ళి నా తల్లిదండ్రులతో చెప్పి, నా తల్లిదండ్రులు సెలవు తీసుకొని నా తల్లిదండ్రులకి వార్త తెలియపరిచి నేను వచ్చేస్తాను అన్నాడు. నేను వెంబడించేదను. చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాను, ఏ పని మీద ఉంటే ఆ పని చేస్తాను, నువ్వు ఏ కార్యంలో నేను ఉంటే ఆ కార్యంలో నేను కూడా ఉంటాను. దానివల్ల ఆశీర్వాదం ఉన్నది, తీవ్రం ఉన్నది, ప్రయోజనం ఉన్నది. ఎలీషా ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తి చూడండి. పొలము పనిలో లేదు, లోకంలో లేదు, లోక వ్యాపారంలో లేని సంతోషము, సమాధానము, సమృద్ధి, ఆశ్రదము దేవునిలో ఉన్నది అని కనుగొన్నాడు ఎలీషాని. చూసామండి, అతడు పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను. వెళ్ళు, నువ్వు వస్తావని నమ్మకం నాకు ఉన్నది, తిరిగి వస్తావు, వచ్చే విశ్వాసం నీకు ఉన్నది, భక్తి ఉన్నది. ఎంత విశ్వసించాడండి ఏలీ గారు. ఎలీషాలో ఉన్న భక్తిని కనుగొన్నాడు ఏలీ గారు అండి. నువ్వు వెళ్ళు, రా. వెళ్ళి అందుకు అతను విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి ఏం చేశాడండి? కాడి ఎడ్లు, అతను ఏ పని అయితే చేస్తాడో ఆ పని చూసామండి, ఆపేశాడు. ఆ కాడి ఎడ్లను వధించి వేశాడు. అది విశ్వాసికి కావలసిన లక్షణం అనేది. ఈనాడు చాలా మంది క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో పడిపోవటానికి, జారిపోవటానికి, ఆత్మీయ జీవితంలో స్థిరత్వం లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ కార్యము ఉండదండి. ఏది చేస్తాడో, పాత జీవితంలో ఏది కలిగి ఉన్నాడో, ఏది చేస్తాడో,
ఏ పనిలో ఉన్నాడో, ఏ కార్యంలో ఉన్నాడో అది చేయలేని స్థితిలో ఉంటున్నారు ఈనాడు మరి విశ్వాసులు. పాతది కావాలి, పాత బ్రతుకు కావాలి, పాత అలవాట్లు కావాలి, పాత పద్ధతులు కావాలి, పాత క్రియలు కావాలి. ఎప్పుడైతే మనము దేవుని దగ్గరికి వచ్చామో, దేవుని యందు విశ్వాసం ఉంచామో, దేవుని కొరకు మరి ఆ త్యాగము నెరవేర్చి తీసుకున్నామో, అక్కడి నుంచి దేవుని వైపు చూడాలి. కానీ భూ సంబంధమైన వాటి మీద, పాప జీవితం మీద మనం అలవాటు పడి చూసాము అంటే విశ్వాస జీవితంలో కొనసాగలేమండి. కానీ ఎలీషా ఎంత గొప్ప కార్యం చేశాడు. ఏ పని అయితే చేస్తాడో ఆ పని ఇక ఉండదు, ఉండకూడదు, దాన్ని ముగించి వేయాలి అనుకోండి. దాన్ని ముగించి వేయాలి, ఇక అది అవసరం లేదు, దాంతో పని ఉంది అని ఆ ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొత్తి నుగల చేత వంట చేసి జల్లకు వడ్డించెను. ఎంత గొప్ప కార్యం చేశాడు. కాడి ఎడ్లను వధించి వంట వాళ్ళకి ఇచ్చేసేవంట. అవి లేవు, అవి లేక వాటిని వధించి వంట వాళ్ళకి ఇచ్చి వంట చేయించి సిద్ధపరచండి చేసి వాటిని వడ్డించను అనండి. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలే వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయించుండను. ఎంత అద్భుతమైన మాట అండి. ఇక లేవు, నాగలేది, ఇడ్లీ, పని ఏమైపోయింది. తల్లిదండ్రులు అడుగుతారు కదండి, అరే అబ్బాయి నాగలేం చేసేవరా అని అడగరండి, ఇడ్లీ అని అడగరండి. నువ్వు చేసే పని ఏమైపోయింది, నువ్వు చేయవలసిన పని ఏమైపోయింది అని అడుగుతారు కదండి. కానీ ఎలీషా చూడండి, ఆత్మీయ నిర్ణయం అనేది చాలా గొప్పదండి. కానీ దీనివల్ల ప్రయోజనం లేదు. అంతకాలము దుక్కు దురుకుంటూ ఉంటాడండి, దుక్కు దురుకుంటూ ఉంటాడు. పరిశుద్ధమైన గ్రంథంలో చాలా గొప్ప గొప్ప ప్రవక్తలు, సేవకులు, బోధకులు ఉన్నారండి. వారందరూ కూడా చాలా ప్రాముఖ్యమైన మనసు కలిగి, భక్తి కలిగి, లక్షణం కలిగి, చిన్న చిన్న పళ్ళలో చేపలు పట్టేవారు, మేడి పళ్ళు వేరేవాళ్ళు. చూడండి, చాలా అద్భుతమైన మరి ఆ కార్యములు చేసేవాళ్ళని. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయం చూడండి. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 7వ అధ్యాయం ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ఆమోసు అమధ్యతో ఇట్లైన, నేను ప్రవక్తనను కాను. చక్కని మాట అన్నాడండి. నేను ప్రవక్తని కాను. నేను ఎవరిని? ప్రవక్త యొక్క శిష్యుడనను కాను. కానీ పశువుల కాపరినైనా వేడి పండ్లు ఏరుకుని వారిని. నేను ప్రవక్తని కాదు. ఎలీషా ఎవరు? ప్రవక్త కాదు, ఒక యాజకుడు కాదు, బోధకుడు కాదు, ఏమీ తెలియదండి. పొలము దున్నుకునేవాడిని, వ్యవసాయం చేసుకునేవాడిని. కానీ ఒక ప్రవక్తగా, యాజకుడుగా, బోధకుడుగా, సేవకుడుగా చేయటానికి కోసము దేవుడు ఏలియా చేత నడిపించబడ్డాడు. ప్రతి వ్యక్తిని కూడా అంతేనండి.
ఎన్నిక లేని వారిని, పాపములో ఉన్న వారిని, పాప జీవితంలో ఉన్న వారిని, పాపములో బతికే వారిని, ఎన్నిక లేని జీవితంలో ఉన్న వారిని మనల్ని అభిషేకించి ఆశ్రయించి మన యొక్క పాప జీవితాన్ని కడిగి శుద్ధీకరించి, లేకపోతే విశ్వాసులు గాను, లేకపోతే యాజకులు గాను, బోధకులు కానీ దేవుని వెంబడించే అనేక మంది మరి వ్యక్తులుగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం అండి. దేవుడు అంత గొప్ప కార్యము చేయగల సమర్థుడు కనుకనే అనేక మందిని పిలిచాడండి, మనల్ని పిలుస్తాడండి. అయితే నేను మేలు పండ్లు ఏరుకునేవాడిని. ఎవరిని? పశువుల కాపరి, పశువులు కాచుకునేవాడిని. ఎంత గొప్ప విషయం అండి, పశువులు కాసుకునేవాడిని. ఎలీషా పొలము దున్నుకునేవాడు, శిష్యులు చేపలు పట్టేవారు. ఇంత ప్రాముఖ్యమైన స్థానాల్ని దేవుడు వారికి ఇస్తున్నాడండి. పశువులు కాసుకొచ్చుండగా యెహోవా నన్ను పిలిచి, నువ్వు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పమని నాతో సెలవిచ్చెను. ఏమన్నాడు? నీవు పోయి ఇశ్రాయేలు వారికి ప్రవచనం ఎత్తి సువార్తను ప్రకటించు అని చెప్పాడు అన్నాడు దేవుడండి. అయిందండి, కష్టం. ఇది కూడా అది అన్నాడు, అయ్యా నేను బాలుణ్ణి, నా వల్ల కాదు అన్నాడు. ఇశ్రాయేలు చెప్పడం సామాన్య విషయం అంటే, ఇశ్రాయేలు మహాజ్ఞానవంతులు, జ్ఞానవంతులే కానీ ఆత్మీయ జ్ఞానం లేని వారిని. ఇశ్రాయేలు అనబడిన వారు ఆత్మీయ జ్ఞానం లేని వారు. పరిసయ్యుల తెగ అనేది ఒక భయంకరమైన తెగండి. చూసామండి, దేవుని ఎరువును అంటారు కానీ దేవుడు లేని భక్తి జీవితం అయ్యండి. ఇర్మియా తన యొక్క జీవితం అంతా కూడా, రక్తమంతా కూడా దారపోసి చెప్పి 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 ఎవలేదు ఇశ్రాయేలు. అప్పుడు అన్నాడు, నేను ఏడుస్తూ కన్నీరు కాస్తూ చెప్తున్నానని విలపించే ప్రవక్తగా ఇర్మియాకి పేరు పెట్టబడిన ఆ నామము ఉన్నది. విలపించి ఏడ్చాడండి, అయినా వినలేదండి. చూసామండి, కనుకని ఆయన అన్నాడు, నువ్వు పోయి రాజులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పని నాతో సెలవిచ్చాను. ఓ మాట ఆలకించుము, ఇశ్రాయేలు గురించి ప్రవచింపకూడదయో, ఇస్సాకు సంతతి వారిని గురించి మాట జారవేయకూడదయో నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అన్నాడు. చూడండి, మేడు పళ్ళు ఏరుకునే వ్యక్తి, పశువులు కాసుకునే వ్యక్తి, మరి లోకంలో హీనమైన పనిలో, హీనమైన జీవితంలో ఉన్న వ్యక్తి అండి. కానీ ఎలీషా చూడండి అన్నాడు, ఆ యొక్క కాడి ఎడ్లను వధించి వాటిని తీసివేసి సమస్తమును ముగించి అక్కడ వచ్చి ఏలియా వెంబటి ఉపచారము చేసాయను. ఉపచారము చేశాను. ఇప్పుడు ఎలీషా వ్యవసాయ వృత్తిలో నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? అడుగు ముందుకేసాడండి. ఏలీ గారి వెంబటి శిష్యుడు అయిపోయాడు. ఏలీ గారికి శిష్యత్వం చేస్తాడు, దేవుడికి శిష్యత్వం చేస్తాడు, దేవుడికి సేవకుడుగా ఉన్నాడు ఎలీషా. ఎంత అద్భుతమైన కార్యమును మరి పొందగలిగాడంటే చెప్పడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకున్నాం. 4వ అధ్యాయము. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు నేను మిమ్ములను అన్నాడు. ఎవరిని? పేతురు, యాకోబు, యోహాను శిష్యులతో జ్ఞాపకం చేశాడు. మీరు ఏం చేస్తారు? చేపలు పట్టుతున్నారు, సముద్రంలో ఉన్నారు, చేపలు పడుతున్నారు, లేకపోతే సముద్ర వ్యాపారంలో మీరు ఉన్నారు. కానీ ఇది శాశ్వతమైనది కాదు, ఇది స్థిరమైనది కాదు, ఇది ఆశ్రదింపబడింది కాదు, ఇది దీవెనకరమైనది కాదు, ఇది ఆత్మ సంబంధమైన పని అనేది కాదు. కానీ నేను మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు? మనుషులు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు
చేతులని వారు చెప్పాను. వెంటనే వారు తమ వలను విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. ఎవరు వెంబడించారు? యేసుక్రీస్తు వెంబడించారు. ఏలీ గారు ఎవరు వెంబడించారు? ఎలీషా ఏలీ గారు వెంబడించాడు. రా అన్నాడు అంతే. యేసు ప్రభు రండి అని పిలిచాడు. ఏలీ గారు చెప్పరు కూడా చెప్పలేదండి. తన మీద ఉన్న గొంగలి అలా వేసరికి పరిశుద్ధాత్మ అభిషేకము అతను తాకిందండి. తాగి వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒక మరి ఆ కార్యంలో మంచి మనసు కలిగిన తత్వం ఎలీషా కలిగి ఉన్నాడండి. చూడండి, మనం దేవుళ్ళు ఉంటే మరి ఆశ్రయము, దేవుళ్ళు ఉంటే ప్రయోజనము, దేవుళ్ళు ఉంటే గొప్పవారు, దేవుళ్ళు ఉంటే మరి దీవెనకరమని. అందుకని ఆదికాండం 12వ అధ్యాయంలో రాస్తున్నాడు, అబ్రామా అన్నాడు. అబ్రహాము అని పిలిచాడు. అబ్రహాముతో చెప్పేది ఏంటంటే, నువ్వు లేచి నేను చూపించు దేశానికి వెళ్ళి అబ్రహాము అన్నాడు. నువ్వు లేచి నేను చూపించు దేశానికి వెళ్ళు. మరి ఎంత గొప్ప మాట చెప్పాడండి. అబ్రహాం వెంటనే లేచి దేవుని మాట విన్నాడు. అబ్రహాం అండి దేవుని మాట విన్నాడు. ఎలీషా అండి దేవుని మాట విన్నారు శిష్యులు. మరి దినాల్లో చూడండి, ఒక్క మాటకి విలువనిచ్చారు శిష్యులండి. ఎలీషా కానీ, శిష్యులే కానీ, అలాగే అబ్రహామే కానీ ఒకే ఒక్క మాట ఎన్నోసార్లు చెప్పలేదండి. ఈనాడు పుట్టిన కాడించి విని 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 ఉన్నా కానీ చూడండి, ఎంత చెప్పినా, ఎంత పిలిచినా, ఎంత రమ్మని గోజైనా, దేవుడు ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్ని శోధనలు సమస్యలు పెట్టినా కానీ మానవుడు కఠినమై హృదయమైపోయి దేవుని వెంబడించలేని పాత జీవితంలో, పాత బ్రతుకులో, పాత పాపములో జీవితంలో జీవించే తత్వమైపోయాడు మనుషుడు. దేవుని యొక్క సంకల్పం ఏంటంటే పాపమైన మానవుని ఒక పరిశుద్ధమైన జీవితంలో అనేకమైన దీవెన కార్యాలు జరిగించాలని చూడాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని శిష్యులతో జ్ఞాపకం, వెంటనే వారు తమలో వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించింది. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయ కుమారుని యాకోబు, అతని సహోదరుని యోహాను అనే మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయ యొక్క తోళ్ళు తమ వలలో బాగు చేసుకొచ్చుండగా చూచి వారిని పిలిచాను. వెంటనే వారు తమ తోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన వెంబడించిరి అన్నాడు. వెంబడించిరి వెంబడించిరి ఎవరిని? యేసుక్రీస్తు. ఏమున్నదండి? ఏముంది చెప్పండి? యేసుక్రీస్తు దగ్గర ఏముందండి? మనం అనుకుంటాము ఏమీ లేదు అనుకుంటామండి. దేవుని యొక్కకు వస్తే, దేవుని మాటకు లేకపోతే విలువ ఉన్నది, ప్రయోజనం ఉన్నది, మన జీవితంలో మంచి విలువ కలిగిన స్థితి కలిగి ఉంటామండి. ఎప్పుడైతే లోకంలో నుంచి, పాపంలో నుంచి, లోక ఆశల నుంచి, లోక పాపంలో నుంచి మనం యేసుక్రీస్తుని కలిగి వెంబడిస్తామో అప్పుడు మనము దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెగా ఉంటాము. మొదటి పెట్టాము. ఎప్పుడైతే దేవుని కలిగి ఉంటామో మళ్ళా ఒక మెట్టు ఏంటంటే పరిశుద్ధమైన గ్రంథము మన చేతికి వస్తుంది. పరిశుద్ధమైన గ్రంథమే కాదు కానీ పరిశుద్ధమైన ఆశీర్వాదకరమైన ఆ దీవులన్నీ కూడా మనకి ప్రాప్తిస్తాయండి. చూసామండి. కానీ దేవుడు ఆనాడు పిలిచాడు వారిని. పిలిచి వెంటనే వాళ్ళు విడిచిపెట్టేశారు. తల్లిదండ్రులు విడిచిపెట్టారు, రక్త సంబంధం విడిచిపెట్టారు. చూడండి, రూతు అన్నిరాలండి. రూతు అన్నిరాలు. ఎవరు పిలిచారండి? ఎవరు పిలవలా. నయోమి వెళ్ళిపోతున్నామా, మరి నా దేశం, నా ప్రాంతం, మరి నేను వెళ్ళిపోతున్నాను, మీ ఇద్దరు మళ్ళీ వివాహాలు చేసుకొని మీరు చక్కగా సంతోషంగా ఉండండి తల్లి అని ఆశ్రయించి చెప్పి ఆమె నేను వెళ్ళిపోతాను అని అన్నది. అంటే రూతు ముద్దు పెట్టుకుంది, వార్ప ముద్దు పెట్టుకుంది. కానీ వార్ప ముద్దులో తేడా ఉన్నది, రూతు ముద్దులో తేడా ఉన్నది. వార్ప ముద్దు పెట్టుకుంటూ తన మనసులో ఏమనుకుంటుంది? ఇది చాలు, ఇక నా జీవితం, నా బ్రతుకు, నేను
ఇక బాగుపడతాను, వివాహం చేసుకొని నేను చక్కగా పిల్లలతో సంతోషంగా ఇక నేను ఉంటాను, ఎదవరాలు కాదు కదా అనుకుంది. కానీ రూతు అలా కాదండి. ముద్దు పెట్టుకుంది, కానీ ఆ ముద్దులో ఆత్మ సంబంధమైన తీవ్రకరమైన ఆ యొక్క ఆలోచన ఉన్నది రూతు కండి. కానీ నయోమితో అంటుంది, అత్తగారు నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను, నువ్వు వద్దు, నీవు నీ దేశములో ఉండు, నీ తల్లిదండ్రులతో ఉండు, నీ రక్త సంబంధులతో ఉండు, నీవు వివాహం చేసుకొని మళ్ళా సంతోషంగా జీవించు అని చెప్పింది నయోమి. నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను, ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను, ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో ఉంటాను, నీతో కలిసి జీవిస్తాను, నీతో కలిసి చనిపోతాను అని నిర్ణయం తీసుకుంది రూత్ అండి. ఆమె వెంబడి బయలుదేరింది రూత్ అండి. వెంబడి నయోమి రూతు ఒకరినొకరు కలిసి బెత్లెహేముకు వచ్చారండి. బెత్లెహేముకు వచ్చడం వల్ల ఆమె ఏం మేలు పొందింది? బోయాజు అనబడిన మరి ఆత్మ సంబంధమైన ఆ యొక్క భర్తను పొందే భాగ్యము దేవుడు రూతుకి ప్రసాదించాడు. అదే కాదు కానీ ఆమె గర్భంలో నుంచి లోకరక్షకుడు యేసుక్రీస్తు రావడానికి మార్గం తెలిసాడు దేవుడు. అన్నురాలే తల్లిదండ్రులు విడిచిపెట్టింది, తన రక్త సంబంధం వదిలిపెట్టింది, దేశాన్ని వదిలిపెట్టింది, సమస్తాన్ని వదిలిపెట్టి తన అత్తగారైన మరి నయోమిని వెంబడించిందండి. వెంబడించే దానిలో ఒక పరిశుద్ధమైన నిర్ణయం కావాలి. నాకు తెలిసిన దైవ శాఖలు చాలా మంది ఉన్నారు. చెప్పులు కుట్టేవారు ఉన్నారు, ఇల్లు కుట్టేవారు ఉన్నారు, బట్టలు ఉతికే వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు సేవకులు, గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. అందరు సేవకులు. అరే ఏలియా అనేవాళ్ళు. ఇల్లు కుట్టేటప్పుడు అరే ఏలియా అనేవాళ్ళు. ఎప్పుడైతే అది విడిచిపెట్టి దేవుడు నమ్ముకున్నాడో ఏలీ గారు అని పిలుస్తున్నాడు. బట్టలు ఉతికే వ్యక్తి అరే పేతురు అనేవాళ్ళు. అరే పేతురు అనేవాళ్ళు ఎప్పుడైతే యేసుక్రీస్తును కలిగి ఉన్నాడో పేతురు గారు అంటున్నాడు. ఒక సేవకుడు, బోధకుడు, ఆత్మను కాపాడి ఆత్మను సంపాదించే ఒక దైవ సేవకుడు అయ్యాడు ఒక్కొక్క వ్యక్తి అండి. ఎప్పుడైతే దేవుని కలిగి ఉంటామో, దేవుని వెంబడిస్తామో, ఆత్మీయ జీవితంలో అనేకమైన ఆ యొక్క మరి వరాలు పొందే భాగ్యము దేవుడు ఇస్తాడు, దేవుడు మనకి ఆశీర్వదిస్తాడు. చూడండి, దేవుడు ఆనాడు ఎలీషాని ఎంత ఆశీర్వదించాడండి, ఎంత ఆశీర్వదించాడు, గొప్ప ఆశీర్వాదం కలిగి ఉండే. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చదువుకున్నాం. పేతురు ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించమని ఆయనతో చెప్పసాగాను. పేతురు పిలిచాడు దేవుడు. ఎక్కడ ఉన్నాడు? చేపలు పట్టుకున్నాడు, సముద్రంలో ఉన్నాడు. చూడండి, పేతురు దేవుణ్ణి పరిశీలిస్తాడని, అయ్యా మేము చేపలు పట్టుకునే వాళ్ళని కనుక నిన్ను వెంబడిస్తున్నాము, నీతో కలిసి వస్తున్నాము, మాకు ఏమి దొరికింది అని ప్రశ్నించాడు. చూడండి, సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించమని ఆయనతో చెప్పసాగాను. నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను, భూములైనను విడిచిన వాడు అన్నాడు. నా నిమిత్తము తన అన్నదమ్ములైనను, అక్క చెల్లెలను, భూములైనను, ఇంటినైనను, ఏది కలిగి ఉన్నా, ఏది సంపాదించినా, దేన్ని కలిగి ఉన్నా సమస్తం విడిచిపెట్టి నన్ను వెంబడించిన వాడు అన్నాడు.
ఎంత అద్భుతమైన మాట రాశారండి. మరి పేతురు గారికి యేసుప్రభు దగ్గరకు వచ్చారండి. మరి పేతురు గారి జీవిత విధానం ఏంటండి? ఎలీషాకి మరి జీవిత విధానం ఏంటి చూడండి. ఎంత మరి గొప్ప మాట జ్ఞాపకం చెప్పండి. సరే, రూతు ఓర్పాపు వచ్చింది. ఇక ఆ పరిస్థితి ఏంటంటే అనుకోవచ్చు కదండి. ఓర్పు చక్కగా ఆగిపోయింది. తన బంధువులతో రక్త సంబంధంతో ఉంది. మళ్ళా వివాహం చేసుకొని పిల్లలతో సంతోషంగా గడిపింది అనుకుంటుంది కదండి. కాదండి. రూతు యొక్క నిర్ణయం, విశ్వాసం, భక్తి జీవితం వేరండి. ఆత్మసంబంధమైన వివాహం, ఆత్మసంబంధమైన కుటుంబం, ఆత్మసంబంధమైన దీవెన, అన్ని పరిశుద్ధమైన కార్యాలు మరి రూతు పొందగలిగిందండి. చూసామండి ఎంత గొప్ప విషయాన్ని చెప్పడం. రూతు యొక్క పేరు పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన ఆ యొక్క లిఖితమై ఉన్నది. రూతు గురించి, వార్ప గురించి ఎక్కడ ఉన్నది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఏమైపోయిందో తెలియదు. మరి వివాహం చేసుకుందో పిల్లగానో ఏంటో ఎవరికన్నా మళ్ళీ ఎక్కడన్నా మరి కనపడిందండి. అలా కాదండి. నిర్ణయం అనేది ఆత్మసంబంధమైనది. కానీ శిష్యులు చూడండి, అయా సమస్తము పెట్టాడు, సమస్తమును విడిచిపెట్టేశాడు. కానీ నిన్ను వెంబడించింది. అప్పుడు ఆయన మళ్ళా 12 శిష్యులు తెచ్చుకొని తనకు సంభవింపబోయే వాటికి అన్నదమ్ములు భూములను విడిచిన వాడు ఇప్పుడు ఇక ముందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెలను, తల్లులను, పిల్లలను, భూములను ముందు నిత్య జీవం పొందులను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని మా మాట. 12 మంది 12 సింహాసనాల మీద కూర్చునే సర్వ అధికారం ఇస్తాను అన్నాడు. పరలోకంలో ప్రపంచ పునరుద్ధానం అనేది ఒకటి ఉన్నది. లోకము మరి కాలిపోయి, లోకము తుడిచివేయబడి, లోకము మరి మాసిపోయిన తర్వాత కొత్త ఆకాశము, కొత్త భూమి సృష్టించిన తర్వాత మరి నిత్య రాజ్యంలో మీ 12 మంది 12 సింహాసనాల మీద పరలోకంలో కూర్చునే అధికారం మీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పాడు. మరి 12 మంది శిష్యులు. సామాన్య విషయాలంటే ఎన్ని కోట్లు పెట్టినా కానీ ఆ యొక్క స్థలాన్ని కొనలేము, అధికారాన్ని కొనలేము, ఆ ప్రాంతానికి వెళ్ళలేమండి. చూడండి, దేవుడు ఉచితంగా ప్రసాదించాడు. సమస్తమును ఉచితంగా ఇచ్చాడు దేవుడు అండి. చూసామండి, ఎలీషా చాలా జ్ఞానవంతుడు. ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయంలో, తీసుకునే మరి ఆలోచనలో చాలా ఆత్మసమైన నిర్ణయం అనేది కావాలండి. దేవుడు ప్రతి దినము పిలుస్తూనే ఉంటాడండి. ప్రతి వ్యక్తిని పిలుస్తూనే ఉంటాడు. ప్రతి మరి విధంగా మరి గోజాడుతూనే ఉంటాడు. తల్లిదండ్రులైన మనం చెప్తూ ఉంటాను, అయా గుడికి రా చెప్తాను, ప్రార్థనకి రా చెప్తాను. కానీ వినేవారు ఎవరున్నారు, లోబడేవారు ఎంతమంది ఉన్నారు, విధేయత కలిగి ఆ మాటకు ప్రాముఖ్యత ఇచ్చేవారు ఎవరున్నారండి? చూడండి, ఎన్ని సంవత్సరాలు చెప్పినా, ఎన్ని సంవత్సరాల నుంచి గోజాడి ఏడ్చి ప్రలాపించి చెప్పినా కానీ రాలేని వారు ఉన్నారు, లోబడని వారు ఉన్నారు, రక్షణ పొందలేని వారు ఉన్నారు, మారు మనసు లేని వారు ఉన్నారు, లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టని మరి ఆ బలహీనతో ఉన్నవారు ఉన్నారు. లోకము ఒక భయంకరమైన పాపంతో ఉన్నదండి. చూసామండి, అంత భయంకరమైన పాపం నుంచి రావాలంటే చాలా కష్టమైనది. కానీ వ్యక్తి యొక్క నిర్ణయము చాలా మరి శ్రేష్టమైనదని ఆయన జ్ఞాపకం చేశాడు. అందుకని ఆ 12 మంది శిష్యులు ఆయన అడిగారండి, అయ్యా మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించమని ఆయనతో చెప్పాను. సమస్తం విడిచిపెట్టిస్తాం, నేను వెంబడించాను, మాకేమి దొరికింది, మాకేమి. కానీ దేవుడిచ్చి ఆత్మసమైన దీవెన ఎంత శ్రేష్టమైనది చెప్పాలి. అయితే ఏలియా చూడండి, అతను ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు
ఎలీషాకి రెండంత ఆత్మ ఇచ్చాడు ఏలియా. బా, ఎంత అద్భుతమైన దేవుడంటే చెప్పండి. రెండంత ఆత్మ, ఆయనకు ఒకంత ఆత్మ ఉంటే ఎలీషాకి రెండు అంత ఆత్మలు ఇచ్చాడండి. ఎలీషా ఎన్ని అద్భుతాలు చేశాడంటే, ఎంతమందిని మార్చాడంటే, ఎంతమందిని దేవుని నడిపించాడంటే చెప్పలేము. ఎలీషా నయమాను యొక్క కుష్టి వ్యాధిని మార్చాడని. కుష్టి వ్యాధి అంటే ఆత్మ సంబంధమైన పాప సంబంధమైన కుష్టి వ్యాధిని మార్చగలిగిన శక్తి కలిగిన కార్యము ఎలీషా చేశాడు. ఎలీషా చేసిన కార్యాన్ని బట్టి నయమాను ఏమన్నా తెలుసండి, ఆకాశం యందు భూమి యందు దేవుడు ఉన్నాడంటే ఆయనే యెహోవా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు నయమాను. లూకా సువార్త 18వ అధ్యాయము 43వ వచనం చదువుదాం. 18. వెంటనే వాడు చూపు నుండి దేవుని మహిమపరచు వెంబడించను. ప్రజలందరూ అది చూసి దేవుని స్తోత్రము చేసి. చూసేవాడి ఆయన ఎరుకో పట్టణం సమీపించాడు. ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చున్నాడు. కళ్ళు లేని వ్యక్తి, కళ్ళు లేవు కానీ గుడ్డి. చూడండి, త్రోవ పక్కన కూర్చొని అడుక్కుంటున్నాడు, కళ్ళు లేవండి. అయితే యేసు క్రీస్తు వచ్చాడు. జనసమూహము దాటిపోతున్నట్టు వారు చూసినప్పుడు విని ఇది ఏమని అనగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నని వారితో చెప్పింది. అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా అతను ఊరకుండమని వారు అతను గద్దించి గాని వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడు. అంతటి యేసు నిలిచి వాడిని తన ఎత్తుకు తీసుకురామని యేసు నిలిచిపోయాడు. యేసు అన్నాడు, దావీదు కుమారుడా అని పిలిచాడు. వెంటనే ఆశ్చర్యపోయాడు. అతను ఉన్న భక్తి విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. కానీ చూడండి, యేసు క్రీస్తు గ్రహించాడు, ఆగిపోయాడు. ఆగిపోయి నేను నీకు ఏం చేయకూర్చున్నాను అన్నాడు. చూడండి, నిలిచి వాడిని తన ఎదుగు తీసుకురామని చెప్పాను. వాడి దగ్గరకు వచ్చినప్పుడు నేను ఏమి చేయొచ్చున్నాను వాడగా వాడు ప్రభా చూపు పొందుకొనుచున్నానని ఆయన. యేసు చూపు పొందుము, నీ విశ్వాసముని స్వస్థపరిచే వారితో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. ఆయనలో ఉన్నది గొప్ప విశ్వాసం. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచు ఆయనను వెంబడించాడు. చూసాను, నాకు చాలా మంది ఆత్మ జీవితంలో ఇదే సమస్య. యేసు క్రీస్తుని వెంబడించలేని బలహీనత భక్తి జీవితం మనుషులు ఉన్నారని. చూడండి, బుద్ధిగా ఉండేవాడే కానీ, కళ్ళు లేనివాడు కానీ, చూడలేని వాడు కానీ, చూడండి ఆత్మీయ నేత్రాలు తెరిచాడు దేవుడండి, గ్రహించాడు. చూడండి, బాహ్య నేత్రాలు వేరు, ఆత్మీయ నేత్రాలు వేరు. ఆత్మీయ నేత్రాలు తెరవగలిగింది ఒక యేసు క్రీస్తు మాత్రమేనండి. చూడండి, అతన్ని ముట్టాడు, అతన్ని స్వస్థపరిచాడు. వెంటనే చూడండి, అతను చూపు పొంది యేసు క్రీస్తుని వెంబడించిన రాయబడింది. చూడండి, ఆత్మీయ ఆ జ్ఞానంతో కలిగిన తత్వం అతనిలో ఉంది. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నాం. 2వ అధ్యాయము 13వ వచనంలో రాస్తాడు, ఆయన సముద్ర తీరమున మరలా నడుచుకోవచ్చుండెను. జనులందరూ ఆయన ఎందుకు రాగా ఆయన వారికి బోధించెను. 2:13 చదువుతాను. ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచ్చుండెను. జనులందరూ ఆయన ఎందుకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గంలో వెళ్ళొచ్చు. సుంకపు మెట్టు వద్ద కూర్చున్న అల్ఫై కుమారుడు లేవీని చూచి నన్ను వెంబడించమని అతడు చెప్పగా అతడు లేచి ఆయన్ను వెంబడించెను అన్నాడు. వెంటనే వెంబడించాడు. ఏమండి, నేను ఇంటికి వెళ్ళాలి,
అన్నదమ్ములు అక్క చెల్లెలు సమస్తం ఉన్నవి అనే ఆలోచన ఉందండి. అందుకని ఆ మత్తయి 22వ అధ్యాయంలో రాసినమాట, పెళ్లి విందు సిద్ధమై ఉన్నది రండి అని పర్యవారిని పంపించాడండి. పంపించి రండి 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 పెళ్లి విందు సిద్ధంగా రమ్మంటే సాకు చెప్పారంటండి. చూసామండి, నేను వ్యాపారం కొరకు ఎడ్ల కొనడానికి వెళుతున్నాను, నేను కొత్తగా వివాహం చేసుకున్నాను, ఏదో ఒక సాకులు కదండి. ఈనాడు అనేకమైన సాకులతో దేవుని వెంబడించలేని, దేవుని యొక్క రక్షణ పొందలేని ఆ యొక్క పాత జీవితం పాత బ్రతుకులు ఉన్నవారు ఎలీషా అలా కాదండి. ఎలీషా చాలా ప్రాముఖ్యమైన జ్ఞానం కలిగిన భక్తి జీవితం అన్నది ఎలీషా. చూసామండి, ఎప్పుడైతే అతడు సమస్తం విడిచిపెట్టి ఏలీ గారిని వెంబడించాడో, ఏలీ గారి దగ్గర నుంచి 2 ఆత్మలు పొందాడు. ఆ ఆత్మల ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు ఆశ్రయింపబడ్డాడు ఎలీషానే. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనదంటే అరకాలం మొదలుకొని నడినెత్తి వరకు ఎలీషాలో ఉన్నది పరిశుద్ధమైన నీతి అండి, పరిశుద్ధమైన రీతి. ఆఖరి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకున్నాం. తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతన్ని సమాధిలో ఉంచిరి. ఎలీషా చనిపోయాడు. చనిపోతే ఎలీషా ఏం చేశారు? సమాధి చేశారు. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీలు సైన్యము దేశం మీదకు వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతి పెట్టుచు సైన్యములకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. ఎంత అద్భుతం అండి! ఎలీషా ఎముకల్లో ఉన్నది జీవము. ఎలీషా చనిపోయి పాతి పెట్టబడి ఉన్నాడు. శరీరము కుళ్ళిపోయింది, సమస్తము ఆకారము రూపము లేదు. కొన్ని ఎముకలు మాత్రమే సమాధిలో పడేవి. సంవత్సరం గడిచిపోయింది కదండి, ఎముకలు మాత్రమే ఉన్నాయి. ఆ సమాధిలో వేరొక వ్యక్తి యొక్క శవమును పెట్టారు. ఆ వ్యక్తి చనిపోయి జీవము లేని వ్యక్తి, బ్రతుకు లేని వ్యక్తి, నడవలేని వ్యక్తి. చూడండి ఎంత మృతుడు పెట్టారు. పెట్టిన వెంటనే ఎలీషా యొక్క ఎముకలు తగిలవి ఆ వ్యక్తి. ఏం తగిలి? ఎలీషా యొక్క ఎముకలండి. ఎలీషా చూడండి ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయండి. వెంటనే ఆ వ్యక్తి బ్రతికాడండి, కాళ్ళు మోపి నిలిచాడండి. ఆశ్చర్యపోతాడండి. అసలు అదేంటి? ప్రపంచంలో ఎంత అద్భుతం ఎక్కడైనా జరిగిందండి? చూడండి, పరిశుద్ధమైన గ్రంథము ఎలీషా గురించి రాయబడింది. అంటే ఏంటి? ఎలీషా ఎముకల్లో ఉన్నది నీతి, ఎలీషా ఎముకల్లో ఉన్నది జీవము, ఎలీషా ఎముకల్లో ఉన్నది పరిశుద్ధాత్మ అభిషేకము. అందుకని యేసేపు అన్నాడు, అయ్యా తన కుమారుడు పిలిచి, నేను చనిపోబోతున్నాను, నా ఎముకలు తీసుకొని నా పితరు ఉన్న దేశంలో కానాను దేశంలో తీసుకెళ్ళండి. దేవుడు దర్శించే కాలము ఒకటి ఉన్నది. ఆ కాలంలో దేవుని యొక్క ఆత్మ వచ్చి నన్ను తాకినప్పుడు నేను మళ్ళా జీవము కలిగి లేచి నా దేవుని యొద్దకు వెళతాను అనే ఆ ప్రవచనాన్ని ఎత్తి మాట్లాడాడు. ఎంత అద్భుతమైన విషయం అండి! ఎలీషా యొక్క ఎముకలో ఉన్నది జీవము. జ్ఞానైన సల్మాన్ మహారాజు జ్ఞాపకం చేస్తాడు, అసూయ ఎముకలకు కుళ్ళు అన్నాడు. తెలుసండి, అసూయ అనేది మహాభయంకరమైన జబ్బు. అది ఆ జబ్బు ఆత్మీయ జీవితంలో ఆ వ్యక్తిని సర్వనాశనం చేసే కుళ్ళు అనేది ఉన్నది అసూయలో అన్నాడు. పక్కవారు బాగున్నా భాగం, పక్కవారు ఎదుగుతున్నాము ఓర్చుకోలేము, పక్కవారు ఏదైనా మంచి కొనుక్కున్నా ఓర్చుకోలేము, ఎంతో ఆ ఎదుగుతున్నా కానీ ఓర్చలేని అసూయ ద్వేషం అనేది ఉంటుందండి. కానీ
అసూయ ఎముకలకి కుళ్ళు అన్నాడు జ్ఞాని సింహ మహారాజు. ఎలీషాలో ఉన్నది నీతి అండి, నీతి ఉన్నది. ఆ ఎముకల్లో జీవం ఉన్నదని. ఎప్పుడైతే ఆ వ్యక్తి చూడండి, క్రైస్తవుడు కాదండి, ఒక అన్యుడై అయి ఉండొచ్చండి, ఆ సమాధిలో పెట్టారు. వెంటనే ఆ ఎముకలు తగిలి వెంటనే ఎలీషా యొక్క సమాధిలో ఉంచిన దింపిన శవము ఎలీషా శల్యములను మరి తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. ఎలీషా యొక్క ఎముకలు తగిలింది. చనిపోయాడు కదండి, చనిపోయిన వ్యక్తి బ్రతికాడు. చనిపోయిన వ్యక్తిలో జీవం వచ్చింది. చనిపోయిన వ్యక్తిలో మరి ఆ యొక్క ప్రాణం వచ్చింది. చూడండి, దుర్వాస అనేది కూడా పోయిందండి. దేవుడు ఎంత గొప్పది చూడండి. దేవుల్లో ఉన్న శక్తి శిష్యుల్లో ఉన్నదని, అపోస్తుల్లో ఉన్నది, అలాగే ఎలీషాలో ఉన్నదని. ఎలీషా ఏలియాని వెంబడించడం వల్ల, దేవుడి దగ్గరికి రావటం వల్ల, దేవుని కలిగి ఉండటం వల్ల ఎలీషాలో ఉన్నది ఏంటంటే జీవము అన్నాడు. చూసామండి, ఆ ఎముకల్లో జీవం ఉన్నది. కనుకనే ఎలీషా చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. పశువులు కాసుకునే వ్యక్తి, వ్యవసాయం చేసుకునే వ్యక్తి, పొలం దున్నుకునే వ్యక్తి, జ్ఞానం లేని వ్యక్తి, చదువు లేని వ్యక్తి, సామాన్యమైన మరి వ్యక్తి ఎలీషానే. పనిచేసుకుంటున్నాడు. చూసాడండి, ఏలీ గారిని చూశాడండి. ఏలీ గారు ఇతను వస్తాడు అనుకున్నాడు. పిలవలేదు కదండి. ఈ దినాల్లో మరి అనేక మంది క్రీస్తు ఎదుగు రాలేని భక్తిహీనత అనే మనుషులు ఉన్నదండి. దేవుడు ప్రతి దినము పిలుస్తూనే ఉన్నాడు. నా కుమారుడా రా అని పిలుస్తున్నాడు. నా కుమార్తె రమ్మని చెప్తాడు. లోకము బహు భయంకరమైనది. సొదొమ గొమొర్రా పట్టణంలో ప్రతి వారికి చెప్పాడు. ప్రతి ఇంటికి చెప్పాడు దేవుడు. కానీ లోతు యొక్క అల్లుడి దగ్గర కూడా చేయాలి చెప్పాడండి. లోతు ఇలా ఎగతాళి చేశారటండి. ఎగతాళి. ఈ దినాల్లో దేవుని యొక్క సువార్త, దైవ సేవకుల యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే ఎగతాళి అంటున్నాడు. నీ ప్రాణమును రక్షించుకోవడానికి అన్నాడు దేవుడు. తెలుసండి, నీ ప్రాణము రక్షింపబడాలి. రాబోయేది బహుభయంకరమైన ఉగ్రత కలిగిన దినము. అగ్ని గంధకములు ఆకాశం నుంచి కురుస్తవి, భూమి లోపల అగ్ని ఉన్నది అన్నాడు యోబు గారు. రాష్ట్ర తీసాడు, భూమి లోపల అగ్ని ఉన్నది. మనం క్లిప్పింగ్ పెట్టే కొంతమందికి రష్యా వారు ఆ మధ్య కాలంలో చూడండి కొన్ని వందల కిలోమీటర్ల బోరు వేశారు. కనుగొన్నారు. వేస్తే దాదాపు కొన్ని వందల కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత మహాభయంకరమైన రోదన శబ్దాలు వినపడ్డాయి. విని వారు మూసిపరుస్తారు. భయమేసిపోయింది. లోపల ఏమున్నది? పాతాళం ఉన్నది. లోపల ఏమన్నారు? పాపం చేసిన వారు పాతాళంలో పొచ్చబడి ఉన్నారు. వారు బహు వేదన పడి అరుస్తూ ప్రభా ప్రభా అని వేదనకరమైన ఆ స్థలం నుంచి బొమ్మలు పెట్టి అరుస్తున్నారండి. అది రష్యా వారు కనుగొన్నారు. కానీ మానవుడికి జ్ఞానం లేదు. బహు భయంకరమైన ఈ యొక్క సందర్భం రాబోతుంది. మీ ప్రాణమును రక్షించుకోవడానికి బయటికి రండి అని చెప్పారు వేదులు వారు. లోతు చేయబట్టుకొని త్వరపడిరా. కొద్ది సమయం ఏమన్నది, కొద్ది సమయంలో ఈ యొక్క మరి పట్టణాలు నాశనమైపోతున్నాయని వేదులు వారు చేయబట్టుకొని తొందర చేశారండి. కానీ రాలేదండి. లోతు భార్య కుమార్తెలు మాత్రమే బయటకు వచ్చింది. కానీ లోతు భార్య తన ప్రాణాన్ని పోగొట్టుకుని పుస్తకం అయిపోయిందండి. ప్రాణాన్ని కాపాడుకోవాలి. ఎంత ప్రాముఖ్యమైన మాట జ్ఞాపకం చేస్తాడు చూడండి దేవుడు. ప్రాణం అనేది విలువైనది. ప్రాణం అనేది రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. కనుకనే మీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి రండి అన్నాడండి. ఎలీషా పొందిన ఆత్మ జీవము కలిగిన 2 ఆత్మలు పొందాడు.
మరి ఎలీషా అండి, చూడండి, ఎలీషా ఎముకలో జీవం ఉన్నది. శరీరము కుళ్ళిపోయినా కానీ, నిరాకారంగా ఉన్నా కానీ, నామరూపం లేకపోయినా ఉన్నా కానీ, ఏ రూపము లేకపోయినా కానీ, ఎముకల గుట్ట మాత్రమే ఉన్నవి భూమిలో. ఆ భూమిలో ఉన్న ఎముకలేమున్నది, జీవం ఉన్నది. ఒక వ్యక్తిని బతికించేది, ఒక వ్యక్తికి జీవం ఇచ్చేది, ఒక వ్యక్తిని ఆత్మీయ జీవితంలో నడిపించే జీవాత్మ ఎలీషాకు ఉన్నదండి. బా, ఎంత గొప్ప విషయం అండి. ఆశ్చర్యపోయి భయపడిపోయి ఉంటారండి. అమ్మో, ఈయన సామాన్య వ్యక్తి కాదు, దేవుడు యొక్క రూపం కలిగి ఉన్నాడు. సామాన్య విషయం అండి. కనుకనే చూడండి అన్నాడు, అతడు ఎడ్లను విడిచి ఏలా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నేను వెళతాను, తిరిగి వస్తాను, వెళతాను, తిరిగి వచ్చే మనసు ఉన్నది, వెళ్ళే మనసు ఉంది, వచ్చే మనసు ఉంది. ఒకసారి ఇట్లాగే ఉపవాస ప్రార్థన పెట్టి బాబు సరిపెట్టాను. 3 రోజులు ఉన్నాడు. ఉండి అయ్యగారు, నేను ఇంటికి వెళ్ళి కొంచెం బట్టలు అవి తీసుకొని అన్ని సిద్ధపరచుకొని వస్తాను అన్నాడు. రాలా, ఇంకా రాట్లా. ఏడి మనిషి అంటే రాట్లా. ఏంటయ్యా రావట్లేదని మనిషిని పంపిస్తే ఆ లావిడ ఏమంటే వద్దని ఆ లావిడిని ఆగిపోయాడు. అలాగే చనిపోయాడు. నాకు చనిపోయినప్పుడు చాలా బాధేస్తుంది. అయ్యో, దేవుని యొక్క వరాన్ని, దేవుని యొక్క ఆశ్రయాన్ని పోగొట్టుకున్నాడు. భార్య యొక్క అడ్డుబండ అయిపోయిందండి. చూసామండి, అంత సిద్ధపడ్డాడు. 3 దినాలు దేవుని సన్నిధి నుండి పూజాడి ప్రార్థన చేసి ఎంతో సిద్ధపడిన వ్యక్తి చూడండి, ఇంటికి వెళ్ళి వస్తాను అన్నాడు. ఎలీషా ఏలీ గారితో ప్రభుత్వంతో చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా చెప్పాలి. దేవుడితో చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా చెప్పాలి. సామాన్య వ్యక్తి కాదండి. ఎలీషా తిరిగి వస్తాను అన్నాడు. ముద్దు పెట్టుకొని చెప్పి వస్తాను అన్నాడు. అని ఆ పనిలో ఉన్న అవన్నీ కూడా మరి తెగతెంపు చేసి పరిచండి. ఆ ఎడ్లు చంపి వాటిని వండించి వాటిని భోజనం చేసేసి లేకుండా చేశాడు. వేసి చేశాడంతే. అయ్యా, నేను వస్తున్నాను, సిద్ధపడి ఉన్నాను. శిష్యులు కూడా తమ వలలు పడవలు సమస్తాన్ని ఎత్తుపెట్టేసి ఒంటరిగా వచ్చి యేసుక్రీస్తు ఎదురు నిలబడ్డారు. అయ్యా, మాకేం దొరికింది? వల విడిచిపెట్టాము, పడవ విడిచిపెట్టాము, సముద్రం విడిచిపెట్టాము, తల్లిదండ్రులని రక్త సంబంధం విడిచిపెట్టాము, మాకేం దొరికింది? రూతు అదే అంటుంది. నువ్వేమో తెల్లచీర కట్టుకున్నావు, నేను తెల్లచీర కట్టుకున్నాను, మన ఇద్దరము ఎదవరాలవి, భర్త లేని వారవి, మనకేంటి? కానీ దేవుడు జ్ఞాపకం చేస్తాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, నేను ఉన్నాను అని చెప్పిన విశ్వాసము నయోమిలో ఉన్నది, రూతులో ఉన్నది. ఆశ్చర్యపడ్డారండి. కానీ రూతు ఎప్పుడైతే ఒబేదేను కందో చూడండి, ఆ యొక్క ప్రవచించే స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టారు అని ప్రవచించారండి. భర్త లేడుగా, నయోమి కొరకు కుమారుడు పుట్టారు. ఆయనే ఓబేదేము ఆ యొక్క వంశంలోంచి, ఆ యొక్క కుటుంబంలోంచి, ఆ యొక్క మరి ఆ కార్యము ఎంత అద్భుతం చేశాడంటే, యేసుక్రీస్తు అనబడిన సృష్టికర్త అయిన దేవుడు వచ్చాడు, ఆ కుటుంబంలో వచ్చాడు. వారికి నయోమి మార్గదర్శకురాలు, పునాది. రూతు ధన్యురాలండి. చూసామండి, రూతు ధన్యురాలు. వెంబడించింది కనుక ధన్యురాలు, వెంబడించే మనసు ఉన్నది కనుక ధన్యురాలు, అతను అంబడించింది కనుక ధన్యురాలు, దేవుని కనుగొనడానికి వెంబడించింది కనుక ధన్యురాలు. ఈనాడు ఎన్ని చెప్పినా రారండి, రారు. కొన్ని సంవత్సరాలు చెప్పినాక ఇంకా సమయం అని వాయిదాలు వేసి ఆ యొక్క మనస్సు భక్తి జీవితం కలిగి ఉండాలి. క్రీస్తులోకి వెళితే, క్రీస్తుని కనుగొంటే
క్రీస్తు వెంబడిస్తే నాకు విలువ ఉన్నది, జీవం ఉన్నది, మంచి ఆశ్రదం ఉన్నది అనేది తెలియట్లేదని అది కనుగొని మరి ఎలీషా వలె ఉండాలని ప్రభువు కూర్చున్నాడు. ఎలీషా రెండంతల ఆత్మ కలిగి ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఎముకల్లో జీవం ఉన్నది, ఎదుటి వారిని బ్రతికించి జీవం కలిగిన ఆత్మ కలిగి ఉన్నాడని దేవుని యొక్క వాక్యము అలాంటి అనుభవం కలిగి ఉన్నాడు. ప్రభు కూర్చున్నాను, నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభా నీకేమన్నా తండ్రి, నిమించిన మాటలు పరిశుద్ధమైన తండ్రి. ఏలీ గారు ఎలీషాను చూశాడు ప్రభా, తన మీద ఉన్న గొంగలి ఎలీషానికి వేసాడు తండ్రి. వెంటనే ఎలీషా అయ్యో తను మర్చిపోయి పాత జీవితం, పాత బ్రతుకు, పాత వ్యాపారం మర్చిపోయి తండ్రి దేవుని అనగా ఏలీని గారిని వెంబడించడానికి సిద్ధం చేసుకున్నాడు ఎలీషా ప్రభా. ఎంత ఆశీర్వాదం పొందాడు తండ్రి, ఎంత దీవెన పొందాడు తండ్రి, ఎంత ఆత్మ అభిషేకం పొందాడు ఎలీషా ప్రభా. అలాంటి అభిషేకం తండ్రి మాకు కావాలని ఆశపడే హృదయాన్ని మా పిల్లలు దయచేయాలనుకుంటున్నాను తండ్రి. నీ పరిశుద్ధాత్మ కార్యాల్లో ప్రభా నాయన నిండైన దీవెన ప్రతి బిడ్డకి ప్రతి బిడ్డ దయచేయమని యేసు నామమున బట్టి అడుగుతున్నాం తండ్రి. ఆమె ఆమె దాని సంఘం లేచి పాట పాడుతుండగా కానుకలు ఎత్తబడతాయి.
గురించి వివాహ ప్రకటన ఉన్నవి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. పరిశుద్ధ వివాహ ప్రకటన తోలుకోడు అయినవి అరకులపాడు ప్యాలెస్, అరకులపాడు గ్రామ కాపరస్తులు, కాకరాల రాజారావు గారు, నీలమి గారి కుమారుడు, కాకర చంద్రబాబు యొక్కయు కొడదల విజయవాడ డైరీ, సెయింట్ జాన్స్ ప్రేయర్ హాల్ ప్యాలెస్ కొడదల విజయవాడ గ్రామ కాపరస్తులు, తుల్లూరి దిలీప్ కుమారు, సంధ్యారాణి గారి కుమార్తె తుల్లూరి హర్షిత యొక్క వివాహ ప్రకటన చేయించున్నాం. ఏదైతే పరిశుద్ధ వివాహం చేసుకోకూడదని ఏ హేతువైన న్యాయమైన ఆటంకమైన మీరు ఎవరైనా తెలుసుకున్న దీన్ని వెల్లడి చేయడం. రేపు వివాహము రేపు మధ్యాహ్నము మరి 16 గంటలకి నరకులపాడులో వివాహము జరపబడదు. అలాగే రెండవ వివాహము ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మండలము వెటర్నరీ కాలనీకి చెందిన సెయింట్ జాన్స్ ప్రేయర్ హాల్ మరి సంఘస్థులు నరేంద్ర బాబు గారు, శ్యామల గారి కుమారుడు మనీష్ ప్రభు యొక్కయు ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మండలము కోటయ్య నగర్ గ్రామము హౌస్ ఆఫ్ ప్రేయర్ గ్రామ కాపరస్తులు ఓరుగంటి యేసు బాబు గారు, ఇస్త్రీ గారి కుమార్తె ఓరుగంటి జాయిస్ యొక్కయు వివాహము జరిపించటకు నిశ్చయమైనది. వివాహము యథావిధిగా జతపరచకూడదని న్యాయమైన ఆటంకమైనది ఒకవేళ లిఖితపూర్వకంగా తగిన సాక్ష్యాలతో వివాహం తేదీలోపు తెలియపరచవలసిందిగా కోరుచున్నాము. రెండో పాట ఇది వివాహం కూడా రేపు సాయంత్రము మరి స్టెల్లా కాలేజీ ఎదురుగా ఉన్న కళ్యాణ మండపంలో వివాహం అనేది మన సంఘం తరపునే జరపబడింది. ఇది రెండవ ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఈబీఎస్ కార్యక్రమం అనేది జరుగుతుంది. వీళ్ళందరూ కూడా వెళుతారు, కొంతమంది పంపించలేకపోతారు. దయచేసి జ్ఞాపకం చేసుకొని మా వీడియో దేవుని సన్నిధిలో ఉండాలని ప్రభుత్వం మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు. ఇంకా కొన్ని దినాలు మాత్రమే ఉన్నది కనుక మరి ఈ వీడియోని దేవుని సన్నిధికి అందులో ఈబీఎస్ కార్యక్రమానికి పంపించవలసిన ప్రయత్నించున్నాము. అలాగే 3వ తారీఖు శుక్రవారం ఆన్లైన్ ప్రేయర్ కనుక జ్ఞాపకం చేసుకొని ఇది మే నెల మరి 3వ తారీఖు మరి ఆన్లైన్ ప్రేయర్ జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా రావాల్సిందిగా ప్రార్థన చేసుకున్నాం. నిన్న వాక్యం గురించి అలాగే ప్రకటన గురించి ఏర్పరచవలసిన పరిశుద్ధ వివాహాల గురించి కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వేస కార్యక్రమం సమాధానమై ప్రతి కార్యక్రమాన్ని ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభానికి ఏమో తండ్రి విలువైన సమయాన్ని మాకు ఇచ్చావు తండ్రి. నీ పరిశుద్ధమైన మాటలు శ్రేష్టమైన తండ్రి నాయన ఎలీషా ప్రభా చాలా ప్రాముఖ్యమైన ప్రవక్త తండ్రి. కానీ నీ అంతకు వచ్చిన తర్వాత ప్రవక్త అయ్యాడు తండ్రి. అంతకు ముందు వ్యవసాయం చేసుకునే వ్యక్తి వాళ్ళు దున్నుకుంటూ తన పనిలో ఉంటున్నాడు ప్రభా. కానీ తండ్రి ఏలీ గారి పనులు వచ్చాడు ప్రభా. ఏలీ గారు చూశాడు తండ్రి. తన మీద ఉన్న దుప్పటి ఎలీషా మీద తాకినప్పుడు తండ్రి తను తీసుకున్న నిర్ణయము పరిశుద్ధమైన తండ్రి. అయ్యో ఈ పనిలో నెమ్మది లేదు, ఈ పనిలో ఆశ్రయం లేదు, ఈ పనిలో దీనం లేదు, ఇది ఆత్మసంబంధమైనది కాదు అని నిర్ణయం తీసుకుని తండ్రి. తన ప్రభావ తీసుకున్న నిర్ణయం పరిశుద్ధమైన తండ్రి. అది వెంటనే ఆయన ఆ పని విడిచిపెట్టి తన తల్లిని గుర్తుపెట్టుకొని తిరిగి వచ్చి ఏలీ గారిని ఆయన కలిగి ఉన్నాడు ప్రభావ. ఏలీ గారిని కలిగి ఉన్నాడంటే దేవుడైన నిన్ను కూడా కలిగి ఉన్నాడు కానీ ఎన్ని అద్భుతాలు ఎన్ని ఆశ్చర్యకరమైన కార్యాలు ఎలీషా గారు చేశాడు ప్రభా. చనిపోయిన వారిని బ్రతికించాడు కానీ కుష్టివాది కలిగిన వారిని బాగు చేశాడు కానీ ఎంతో అభిషేకించిన ఆత్మస్మరణ వరాన్ని ప్రభా పొందాడు ఎలీషా గారు ప్రభా. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అతను చనిపోయి తండ్రి బాధ పెట్టబడి శరీరం కుళ్ళిపోయి ఎముకలతో ఉన్న ఆ సమాధిలో తండ్రి ఒక వ్యక్తిని ఉంచినప్పుడు తండ్రి ఆ ఎముకలు తగి బ్రతికాడు నాయన. ఆ వ్యక్తి అంటే ఎలీషా యొక్క ఎముకలో జీవమున తండ్రి తండ్రి
పొందిన అనుభవం ప్రాముఖ్యమైన తండ్రి. శిష్యులైనా కానీ, రూతు గారైనా కానీ, ఇంకా అనేక మంది ఉన్నారు తండ్రి. వారందరూ తండ్రి ఆయా లోకాన్ని విడిచిపెట్టారు, లోక సంబంధ కార్యములు విడిచిపెట్టారు, నిన్ను వెంబడించారు తండ్రి. అనేక మంది ప్రభుత్వాన్ని వెంబడించి తండ్రి పరిశుద్ధమైన ఆశీర్వాదాలు పొందారు తండ్రి. దేవా ఆయా చేపలు పట్టుకునే వ్యక్తుల్ని తండ్రి ప్రపంచ పునరుద్ధానంలో ఆ సింహాసనంలో కూర్చొని అధికారం నువ్వు మాత్రమే ఇస్తావు తండ్రి. ఇచ్చావు బాబా, అది మాకు ఇవ్వగలమని జ్ఞాపకం చేస్తున్నావు తండ్రి. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకున్నాం. అయా చదువు ప్రకటనలో కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవాది ప్రభా ఆయన ఆనంద బాబు మొదలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన కానీ హర్షితాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబ జ్ఞాపకం రేపు జరగబోయే ఆ వివాహ కార్యక్రమంలో మీరు ఉండమని కూర్చున్నాం తండ్రి. అలా అలాగే ప్రభా మా పిల్లలు నాయన నరేంద్ర బాబు గారు ప్రభా, శ్యామల గారి కుమారుడు ప్రథమ కుమారుడు తండ్రి. ఆయన మనీష్ ప్రభావం జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. జ్ఞాపకపడే బిడ్డ ప్రభా జాయస్ కూడా జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. రేపు సాయంత్రం జరగబోయే వారంలో బిడ్డలు తండ్రి. ప్రతి దినము మీరు కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఆయన ఆత్మస్వమైన కార్యం జరిగించి మీరు వివాహంలో తండ్రి. దేవ గొప్ప కార్యం జరిగించి కట్టబడే కుటుంబము తండ్రి. కట్టబడే బిడ్డల ప్రభావ క్రీస్తునే పడ మీద కట్టబడి ప్రేమలను, ఐక్యతను, సమాధానం, సమృద్ధికరమైన ప్రతి ఆశ్రమం, ప్రతి కృప ఆ కుటుంబాన్ని దయచేస్తున్నాను తండ్రి. దేవ కూడిన మా పిల్లలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబానికి తోడైనా ఇచ్చిన కాపులను బట్టి జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ప్రతి హస్తాన్ని, ప్రతి కుటుంబానికి నిండైన దీవెనలు ఇచ్చి ప్రభా మీరు చూడగా మీరు ఎత్తుండండి తండ్రి. మరి యొక్క దినం మరి యొక్క దినం నీ సన్నిలో కూడదని పరిశుద్ధకరమైన వేరుకరమైన ఆశ్రమం, ప్రతి గొప్ప ఆశ్రమం మాకు దయచేయమని బట్టి కూర్చున్నాం తండ్రి. ఆమె తండ్రి నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తములు పొందించట్లు బాగుందిగా మన ధ్యానం మొదలైంచు, మన ప్రాణం చివరించు, పరీక్షించు, మా శోధన దీపాన్ని లభించు. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరమే స్వామి. ఆమె తండ్రి అయిన దేవుడు కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాక మనందరికీ ప్రతి కుటుంబానికి నిత్యము తోడైనట్టుగాక. ఆమె బలకాయలో పాల్గొనేవారు మోకరించి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకున్నాం. ఓ యాబాడి
ప్రభా నీకేమన్నమని తండ్రి నీ పరిశుద్ధమైన శరీరాన్ని మాకు ఇస్తున్నాం ప్రభా నేను ఆస్వాదించుకుంటాను తీసుకొచ్చిన ప్రతి బిడ్డపై నీ ఆత్మచుకుంటాను జీవము కలిగిన శరీరం ప్రభు మాకు ఇస్తున్నాం ప్రభా తండ్రి ఆనాడు అనేక మంది జ్ఞాపకం చేసినప్పుడు కానీ నిరాకరించిన ప్రభా కానీ ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక మా బిడ్డపై ఆత్మించుకుంటాను తీసుకున్న ప్రతి బిడ్డకి ఆయన జీవాహారం ద్వారా ఆయన మార్గాన్ని ఆయా స్థలాన్ని మీరు ప్రసాదించి ఆశ్రయించమని ఏసైనా పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు యేసు క్రీస్తు ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వచ్చి తన శిష్యులకు ఇచ్చాను ఆమె ఆమె Krishna
ఉన్నది దేవుని ప్రభా ఉద్యోగం ఆత్మ జీవితం ప్రభా గొప్ప ఆయన ఆశీర్వాదం మాకు ఇచ్చి తెలుగు త్యాగమని చెప్పిన దేవుడు నీ ప్రభా విశ్వసించి ఉండే మాకు ఇచ్చావు. నీ పరిశుద్ధమైన రక్తం తీసుకుని ఆత్మ జీవితం నీ రాజ్యాన్ని పొందే భాగ్యాన్ని మా ప్రతి ఒక్కరికి మాకు పంపించాను. నేను ఆశ్రయించాను ఏ సేనకి చాపుతాను ఆమె ఆ ప్రకారమే భోజనం ఆయన ప్రార్థన నన్ను ఆశ్రయించి పరిశుద్ధపరిచి తన శిష్యులకు ఇచ్చాను. ఆమె శ్రేష్ఠ
చేసే కార్యంలో శ్రేష్టమైన పరిశుద్ధమైన తండ్రి మాకు ఇస్తున్నాం తండ్రి. చాలా శరీరం నీది, రక్తం నీదైనా ఈ లోక సంబంధ ఆహారం కన్నా ప్రాముఖ్యమైన శ్రేష్టమైన జీవాహారం జీవితాలు మాకు ఇచ్చేవుతుంది. దీని ద్వారా లోకంలో సమస్తను జయించి ప్రపంచ పునరుద్ధాలను నీ సన్నిధిలో సహవాసం నీ భాగ్యాన్ని మా పిల్లలందరూ దయచి ప్రభా. శరీరంలో ఉన్న ప్రతి బలహీనత కలిగి శుద్ధీకరించి మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని ప్రసాదించమని, ప్రతి హస్తానికి కుటుంబానికి నేను ఆశను కలిగించమని ఏం సేవలు కలుగుతున్నాను తండ్రి. ఆమె తండ్రి దేవుని కుమారుడు యేసు క్రీస్తుని పరిశుద్ధ సహవాసం మనందరికీ బతుకుంటున్నాను నిత్యము తోడుగాక. ఆమె మంచిది.